తెలంగాణలో తుది విడత రైతు భరోసా ఇవాళ విడుదల కానుంది. దీంతో వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా సాయం పూర్తి కానుంది. గత నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడత సాయం ఆరంభమైంది. అప్పటి వరకు 8 ఎకరాల వరకు పెట్టుబడి సాయం విడుదల చేసింది. ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం తుది విడత 1,009 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. దీంతో కలిపి మొత్తం 8,759 కోట్లకు పైగా చేరుతుంది. ఇక తొలి రోజు 2 ఎకరాల వరకు 878 కోట్లు విడుదల కాగా తర్వాత 3, 4, 5, 6, 7, 8 ఎకరాల వరకు సాయం అందించారు. బుధవారం వరకు మొత్తం 7,750.45 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములు గల 74 లక్షల మంది రైతులకు సాయం చేరింది. ఇవి కాక కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి సైతం తర్వాత నిధులు విడుదల చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా 9,000 కోట్ల సాయం రైతు భరోసా కింద చేరుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. ఇవాళ జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభలో ఆయన పాల్గొనున్నారు. బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. అయితే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం గత 30వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు. ప్రస్తుతం 8 ఎకరాల లోపు కూడా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు. ఇవాళ మిగిలిపోయినటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా కింద నిధులు జమ చేయనున్నారు. సుమారు 1000 కోట్లకు పైగా కూడా ఇవాళ నిధులను సీఎం ఖమ్మం జిల్లా వేదిక కూడా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు 8 ఎకరాల వరకు కూడా రైతులకు నిధులు, రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయి. మిగిలినటువంటి రైతులకు ఇవాళ వేయనున్నారు. అయితే ఇందుకోసం దాదాపుగా 45 ఎకరాల 1,45,00,000 ఎకరాల వరకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు ప్రభుత్వం అయితే జమ చేసింది. ఇందుకోసం దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం మొన్నటి వరకు కూడా దాదాపుగా అంటే 8 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ భరోసా అందినటువంటి నేపథ్యంలో 7,750 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ అయిపోయాయి. మిగిలినటువంటి రైతులకు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో నిధులు జమ చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 74 లక్షల మంది రైతులకు ఈ సహాయం అందుతుందని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సాయం నిలిచినటువంటి రైతులందరికీ కూడా ఈ నిధులను విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా 9,000 కోట్ల సాయం రైతు భరోసా కింద రైతులకు అందిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అంటే గత నెల 30వ తేదీనే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి సభను ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు వర్షం కారణంగా సభ రద్దయిపోయింది. దాని తర్వాతకి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పెట్టినటువంటి సభలో ఆ రోజే రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా దాదాపు వారం రోజుల పాటు మొత్తం 8 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా నిధులను రైతు భరోసా కింద వేశారు. ఇవాళ మరొకసారి సభను నిర్వహించి తుది దశలో అంటే మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఇవాళ ఖమ్మం జిల్లా వేదిక కూడా రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. ఇవాళ సభా వేదిక మీద కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా మంత్రులు కూడా పాల్గొననున్నారు. ప్రధానంగా ఇందుకు ఇవాళ ఏర్పాటు చేసినటువంటి సభలో రైతు ఆశీర్వాద సభగా కూడా నామకరణం చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించడానికే ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రైతు భరోసా నిధులు పూర్తయినటువంటి నేపథ్యంలో దీని మీదనే ఫోకస్ గా సీఎం మాట్లాడనున్నారు. అటు ఇప్పటికే రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, అటు భరోసా నిధులు ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి తరుణంలో అసలు రైతులకు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రైతు సంక్షేమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందన్న అంశాన్ని ఇవాళ సీఎం వివరించబోతున్నారు. మరొక పక్క వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అటు బీఆర్ఎస్
పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం చేస్తోంది. దాన్ని ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ఇవాళ సభా వేదిక మీద సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి రైతు భరోసా అనేది గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎకరాకు 6,000 రూపాయలు ప్రతి సీజన్ కి ఇస్తా ఉంది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరాకి ఇస్తుండగా గతంలో యాసంగి సీజన్ కు సంబంధించి 2 ఎకరాల లోపు రైతులకు మాత్రమే యాసంగి సీజన్ లో రైతు భరోసా అందింది. ఆ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు వచ్చే వరకు పూర్తి స్థాయిలో రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే వ్యవసాయం భూమి సాగు చేస్తున్నటువంటి ఆ ప్రతి రైతుకు కూడా భరోసా కింద నిధులను అయితే జమ చేసింది. దీంతో రైతుల్లో అయితే హర్షం కనిపిస్తా ఉంది. ఖరీఫ్ సీజన్ కు ప్రారంభానికి ముందు ఇవ్వడం వల్ల తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. అటు పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల కూలీ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, ఇక్కులు దున్నించుకోవడానికి వ్యవసాయ పనులకు రైతులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే వ్యవసాయ పనులకు ప్రారంభానికి ముందే కూడా ఈ అమౌంట్ అందడంతో రైతుల్లో అయితే హర్షం వ్యక్తం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ ఆకేష్.